ఎమ్మెల్యే అభ్యర్థి పవన్ కళ్యాణ్ గారికి బ్యాలెట్ నంబర్ 4 గాజు గ్లాసు గుర్తుకు ఓటు వేసి 1,00,000 ఓట్ల మెజారిటీతో గెలిపిద్దాం. 136 ఎమ్మెల్యే సీట్లు, 23 ఎంపీ సీట్లు పక్కా. పిఠాపురం పవన్ కళ్యాణ్ గారు 1,25,000 మెజార్టీ. అనపర్తి కాన్స్టిట్యూన్సీలో ఒక 18,000 మెజార్టీతో రామకృష్ణారెడ్డి గారు అవుతారు. గుర్తింపు రామకృష్ణారెడ్డి గుర్తింపు, రామకృష్ణారెడ్డి గుర్తింపు, కలబోయే గుర్తింపు. మాకు చాలా బాగుందండి. రెండు ఇంకా క్రాష్ ఏం గొడవలేదు. ఒకటి గ్లాస్కి వెళ్ళి ఒకటి సైకిల్కి వెళ్ళాలి, ఇది ఇబ్బంది ఏం లేదు. మాకైతే సూపర్. పురంధరేశ్వరి 2 లక్షలు వస్తా ఉంటాడు మెజార్టీ. యావరేజ్ 2 లక్షలు. కంపల్సరిగా రాజమండ్రి నియోజకవర్గంలో అయితే కనుక ఫస్ట్ గుచ్చ చౌదరి గారు, తర్వాత ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు బంపర్ మెజారిటీతో నెక్కుతారన్న. తర్వాత ఎంపీ మా రామారావు కూతురు పురంధేశ్వరి గారు ఇంకా బెబ్బర్ మెజారిటీ. ఇంకా చూసుకోవసరం లేదు. నెక్స్ట్ టైం ఇంట్లో ఫ్యాన్ తిరుగుతా, ఫ్యాన్ ఉండదు. మొత్తం 2 మొత్తం సింక్ లో పడదు. ఇంకా ఎందుకంటారన్న, ఇప్పుడు పరిపాలన ఎలా ఉన్నదో మొత్తం చూసారన్న. 5 సంవత్సరాలు ఎలాగ ఉన్నదో. ఎందుకంటే మాట రాకూడదు మీ నోట్ల నుంచి కూడా. ఎందుకంటే ఇప్పుడు అంబులెన్స్ ఉన్నదన్న, ఒక ఊరు ఉంది. ఇప్పుడు ప్రెగ్నెంట్ లేడీని తీసుకెళ్ళినప్పుడు ఆ రోడ్డు ఎలాగ ఉందన్న, హాస్పిటల్కి వెళ్ళి పెట్టిన కనాలి, లేదంటే రోడ్ల మీద కనేలా కోతులకి అది చెప్పన్నమాట. ఇది మాత్రం ఖచ్చితంగా జనాలు అందరూ గుర్తించుకున్నారు. వచ్చే 5 సంవత్సరాలు మంచి బ్రహ్మాండంగా ఉంటది. మేమన్నా పక్కా పవర్ స్టార్ అది. ఎందుకేనన్నా ఇప్పుడు కూటమి అంటే ఏంటన్నా, ముగ్గురు కలిసి ఫ్యాన్ తెంచడానికి ప్లాన్ చేసుకున్నారు. దేనికంటే ప్రజలందరూ నాశనం అయిపోతున్నారు. ఎలాగైనా ప్రజలను చూడాలి, బాగు చేయాలి అని చెప్పి. ఎవడన్నా ఏముండదన్న, ఓటు వేసేది ఏముండదు. ఇప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు నాకు సెకండ్ టైం ఓటు వేస్తున్నాను. నేను ఓటు వేసి ఫస్ట్ టైం కూడా నేను జనసేనకి వేసాను, సెకండ్ టైం కూడా నేను జనసేనకి వేస్తాను. ఇది కంపల్సరీ. గెలుస్తుంది. నమ్మకం ఏంటంటే జనంలో మార్పు వచ్చింది. ఈ మధ్య కాలంలో మంచి మార్పు వచ్చింది. మార్పు ఏంటంటే ఇప్పుడు కావాలని కోరుకుంటున్నారు ప్రజలు. తెలుగుదేశం రావాలని కోరుకుంటున్నారు. అది ఇష్టం కాదండి అక్కడ. ఇప్పుడు మనకు పార్టీ కోసం పక్కనెట్టేయండి, పార్టీలు కూడా పక్కనెట్టేయండి. ఇప్పుడు ప్రకృతి ఎలా ఉందంటే, జనం ప్రకృతి మార్పు వచ్చింది. ఈ మార్పుని ఇప్పుడు ఎలాగంటే తెలుగుదేశం రావాలని అందరూ పట్టుదల మీద ఉన్నారు. పథకాలు ఇస్తామన్నారు. అవునే జగన్మోహన్ రెడ్డి గారు పథకాలు ఇస్తున్నారు. లేదండి, నేను జగన్ గారిని పక్కన పెట్టేసామండి. ఎందుకంటారండి, కొన్ని ఆఫ్ చేసాడు, కొన్ని నిధులు ఆఫ్ చేసాడండి. కొన్ని నిధులు ఆఫ్ చేసాడండి. హౌసింగ్ లోన్ లేదు. హౌసింగ్ లోన్ ఉందా? ఈ 5 సంవత్సరాలు హౌసింగ్ లోన్ నేను ఇచ్చారా? హౌసింగ్ లోన్ లేబర్కే కదా హౌసింగ్ లోన్ అవసరం. ఏది ఇవ్వలేదు, హౌసింగ్ లోన్ ఇవ్వలేదు. లేదండి, ఏమి లేదండి. గెలుస్తాయండి గ్యారంటీగా.